స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని 26వ వార్డు శాంతినగర్లో భారతీయ జనతా పార్టీ 2 టౌన్ అధ్యక్షులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, చర్మ వ్యాధి నిపుణులు, కంటి వైద్య నిపుణులు, స్త్రీల వైద్య నిపుణులు, దంత వైద్య నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు అందించారు. వైద్య శిబిరంలో వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సహాయం పొందారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగిన యువకుడు పెద్దబోయిన వెంకటేశ్వర్లు శ్రమ కోర్చి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వార్డు ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు గాను కౌన్సిలర్గా పోటీ చేయడానికి సన్నద్ధమైన వెంకటేశ్వర్లను వార్డు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ముందుకు వచ్చి పేదలకు సేవలందించారని, నేటికి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారు చెప్పేది ఒకటే, ప్రజలకు, యువతకు స్ఫూర్తి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలుతో ఈ సమాజం నిర్మాణం కావాలి, బలంగా ఉండాలి, అందుకనే ఆరోగ్యంగా అందరూ ఉండాలనే ఒక మంచి సంకల్పం. ముఖ్యంగా స్వామి వివేకానంద గారి స్ఫూర్తిని ప్రజల్లో చెప్పుకోవాలి. దానికి అనుగుణంగా మనందరం కూడా ఆచరించినప్పుడే ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో వారి జయంతి రోజు ఈరోజు ఇక్కడ మెగా క్యాంపు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దబోయిన వెంకట్ యాదవ్ ఏదైతే ఈ వార్డులో పుట్టి పెరిగి పనిచేస్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి సమస్యల్లో తన ముందుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా వెంకటేష్ యాదవ్ని అయితే ఈ వార్డులో మీరు గెలిపించుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ సమస్యల్లో మీ ఇంట్లో ఒక వ్యక్తిగా మీ అందుబాటులో ఉండి పనిచేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడా వెంకటేష్ యాదవ్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మెగా క్యాంపు శాంతి నగర్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, క్యాంపు ఏర్పాటు చేయాలి, వాళ్ళ ఆరోగ్యాలని కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో చేస్తున్న ఈ ప్రయత్నం అందరూ కూడా దీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఎవరు వాళ్ళ ఆరోగ్యాలు చూసుకునే పరిస్థితులు లేని ఈ పరిస్థితిలో మెగా క్యాంపును అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న మిత్రుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా
రాబోయే రోజులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నా వంతు ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను మీ అందరి సహకారం ఉండాలనే ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా వీటిని అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేసేటువంటి సైనికుల్లా పనిచేసేటువంటి వ్యక్తులు ఈ పట్టణంలో అన్ని వార్డులలో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క వార్డులో కూడా వీటి పనిచేస్తున్నందుకు సంతోషిస్తూ ఈ వార్డు ప్రజలందరూ కూడా వీటిని ఎలక్షన్లో అవకాశం వచ్చి పోటీ చేసి గెలిపించి మనం యొక్క ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న తపనలో ఈ వార్డును కూడా ప్రజలు గెలిపించి మీ యొక్క అన్ని అవసరాలలో వీటిని ముందుంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మిగతా పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి ఒక అవకాశం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మేము చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి కార్యకర్త. పోటీ చేయడానికి సిద్ధం కాబడుతున్న మన పెద్దబోయిన వెంకటేశ్వర గారిని మనం అందరం కూడా వారిని మనం ప్రోత్సహిస్తూ ఎన్నంటి ఉండాలని చెప్పేసి ఈ వార్డు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. పెద్దబోయిన వెంకటేశ్వర్లు ఈ 26వ వార్డులో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం, ఈయన ముందు కూడా జనాలకు ఇలాగే ముఖ్యంగా ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఇప్పుడు మన నానుడి. అలాంటి నానుడిలో మొదటి అడుగు పెద్దబోయిన వెంకటేశ్వర్లు 26వ వార్డులో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం. శుభాకాంక్షలు. అందరు ఆరోగ్యాలతో ఉండాలి, దేవుడు అందరిని చల్లగా చూడాలి. వివేకానంద జయంతి సందర్భంగా మంచి ఆలోచన, మంచి నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కోసం చేసే ఆలోచన, అట్లా చేసే వ్యక్తి అన్న మాకు మంచి అభిప్రాయం. ఈ వార్డు పుట్టినప్పటి నుంచి ఈ వార్డులో ప్రతి ఒక్క అణువు ప్రతి ఒక్క చోట్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కటి పెద్దబోయిన వెంకటేశ్వర్లకి ప్రతి ఒక్క విషయం తెలుసు. కాబట్టి మనం ఉన్న సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అందరి ప్రజాపక్షమున ఉండి అవన్నీ నెరవేరుస్తారని మా యొక్క మనం. ఈరోజు ఈ వైద్య శిబిరాలు నిర్వహించినందుకు పెద్దబోయిన వెంకటేశ్వర గారికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని, మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాంతినగర్ 26వ వార్డులో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహించాం. కరోనా కష్టకాలంలో కూడా మిర్యాలగూడ టౌన్ బీజేపీ ఆధ్వర్యంలో, సంఘ వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో పేద ప్రజలకి ఎవరికైతే సాయం అందాలో అటువంటి వాళ్ళకి మేము ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాం. ప్రతినిత్యం కూడా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలనే ఒక కోరికతో పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. మెడికల్ వైద్యపరంగా చాలామందికి ఇప్పుడు బాగా పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో వైద్యం అనేది కొద్దిగా ఖర్చుతో కూడిన పని కాబట్టి సరే ఎప్పుడైనా సరే ఒక 3 నెలలకు 6 నెలలకు సంవత్సరంలో ఏదో ఒకసారి నా వైపు నుంచి వైద్య సహాయాన్ని అందించాలని, అది నా వార్డు నుంచే మొదలు పెట్టాలని నేను టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ గారిని ఒక సంకల్పం తీసుకొని ఈరోజు పునాది చేశాను. ఈ కార్యక్రమం టౌన్లో ఉన్న అన్ని వార్డులలో కూడా విస్తృతంగా చేయడానికి నేను ఎంతో సంకల్పంతో ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నన్ను ప్రోత్సహించడానికి మిర్యాలగూడలో ఉన్న ప్రథమ శ్రేణి డాక్టర్లందరూ కూడా రావడం, ఈ క్యాంపుకు సహకరించడం,